హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. వీడియోస్ రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ చేసి అయితే చాలా రోజులు అయిపోయిందండి. ఊరెళ్ళి రావటం, తర్వాత మాకు శ్రీనివాస టెంపుల్ ఉందన్నమాట, బాలాజీ టెంపుల్ మా కాలనీలో. అక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. 3 days నుంచి హోమాలు, పుష్పాలంకరణ సేవలు, శ్రీనివాస కళ్యాణం, గ్రామోత్సవం, ఇలా 3 days కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఒకరోజు బయటికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ముందు రోజు, తర్వాత వచ్చిన రోజు అన్నీ కూడా మనకి వర్క్స్ ఇంట్లో కూడా ఎక్కడివక్కడ వదిలేస్తూ ఉంటాం కదా. ఇలా మనకి ఒక్కసారి 3 రోజులు కంటిన్యూస్ గ్యాప్ లేకుండా మన కా మన ఇంటికి దగ్గరలోనే ఎంత బాగా చేశారోనండి. మొత్తం ఉత్సవం అంతా కూడా తిరుమల శ్రీవారి దగ్గరికి మనం వెళ్ళి చూడలేనివి, తీర్చుకోలేని కోరికలన్నీ కూడా ఇక్కడ మా కాలనీలో ఆ శ్రీనివాసుడు, బాలాజీ శ్రీనివాసుడు ఎంత హైట్ ఉంటాడో అంతే హైట్ విగ్రహము మా కాలనీలో కూడా ప్రతిష్ఠించారట. అందుకే అంత మహిమ ఇక్కడ. ఆ స్వామివారిని ఆవాహన చేసి పూజలు చేసి మొత్తం కూడా అన్నీ పద్ధతి ప్రకారం అన్నమాట, అన్నీ శాస్త్రోక్తంగా చేస్తారు. పండితులు చాలామంది, అంటే ఎన్నో శాస్త్రాలు వేదాలు చదివిన వాళ్ళ చేత హోమాలు అన్నీ చేశారండి. అన్నీ అయిపోయాక వర్షం పడటము, ఆ వాతావరణం అంతా కూడా స్వామివారి ఊరేగింపు అంతా కూడా ప్రశాంతంగా జరగటము, ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కూడా ఎంతో చక్కగా చేసుకున్నామండి. ఇవన్నీ కూడా 3 days నుంచి జరుగుతున్నాయనేసి నేను డైలీ బ్లాగ్స్ అవన్నీ కూడా ఆ టెంపుల్కి వెళ్ళటం, రావటం, హడావుడిగా పనులు చేసుకోవటం అలా సరిపోతూ ఉందన్నమాట. అందుకే ఈరోజు నుంచి డైలీ బ్లాగ్స్ అవి కొంచెం షూట్ చేద్దామనేసి మార్నింగ్ నా రొటీన్ నుంచి స్టార్ట్ చేశాను. ఆ దోశలు అవి మనకి కొలతలు ఏంటంటే, మినప్పప్పు ఒక గ్లాస్ టంబ్లర్ అయితే 2 గ్లాసులు రైస్ పోసుకుంటాం కదా. దాంట్లో మనకి మెత్తగా క్రిస్పీగా రావాలన్నా, దోసెల కలర్ రావాలన్నా చాలామంది అడిగారనమాట. క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి, దోసెలు రెడ్ కలర్గా కావాలంటే ఏం చేయాలని చాలామంది టిప్స్ అలా అడుగుతూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఒక్క గుప్పెడు అటుకులు వేస్తే సరిపోతుందండి. మనం దోసల పిండి వేసేప్పుడు అటుకులు అనేవి ఒక 5 minutes వాటర్లో నానబెట్టేసి అందులో కలిపేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే దోసలు అనేవి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, రెడిష్ కలర్లో ఎంతో సూపర్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్లో అయితే వస్తాయన్నమాట. ఈ టిప్ యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత జొన్నలు అవన్నీ కూడా కడిగి ఆరపోసానండి. సన్నగా రవ్వ అలా పట్టిద్దాము, ఉప్మా అలా చేసుకోవటానికి కానీ, కిచిడీ చేసుకోవటం కానీ, రోజు రోటీలన్నా కూడా నేను మల్టీగ్రెయిన్ ఆటా పట్టించాననమాట. అన్ని రకాల గోధుమ పిండి, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాగా అన్నీ కలిపి, సోయాబీన్స్ ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పట్టించుకున్నాను. ఎలాగో ఆ పిండి ఉందనేసి రవ్వ పట్టించాను. నా పెరట్లో పువ్వులండి ఇవన్నీ కూడా నా గార్డెన్లో పూచే పువ్వులనమాట. మల్లెపూలు, కనకాంబరాలు, సువర్ణ పుష్పాలు ఇవన్నీ కూడా సరిపోతున్నాయి. నా స్వామికి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్కటి పెట్టినా కూడా చక్కగా అన్నీ కూడా చూస్తానికి ముచ్చటగా, ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేలాగా పూస్తున్నాయన్నమాట. అలా చక్కగా అయితే అలంకరించుకొని, మన చేతులతో పెంచిన చెట్లు, పూసిన పువ్వులు మన భగవంతుడికి అలంకరించుకోవటం ఎంతో హ్యాపీగా ఉంటుందండి. అవి 4 పూయనీయండి, 5 పూయనీయండి, చూసే విధానం కానీ, చూసే మనకి ఆనందం కానీ, అవి పూసిన తర్వాత వాటిని కోయటం, అలంకరించడం ఎంతో ఆనందం అనిపిస్తుంది. తర్వాత ఈ శనివారం అయితే కళ్యాణం లడ్డు వచ్చింది. మేము కూడా కళ్యాణం చేయించుకోవాలి అనుకుంటున్నామండి ఎప్పటి నుంచో కూడా, కానీ కుదరట్లేదనమాట. దేనికైనా ఒక టైం రావాలంటారు కదా, అలాగే కళ్యాణం లడ్డు వచ్చింది. ఏమో కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నాడు ఆ స్వామి అనిపిస్తుంది. కళ్యాణం లడ్డు అయితే అలా పెట్టేసేసి మొత్తం టెంపుల్కి తీసుకెళ్ళి అందరికీ పంచానన్నమాట. మనం ప్రసాదం ఎంత ఎక్కువ మందికి, ఏ ప్రసాదమైనా అండి ఎంత ఎక్కువ మందికి పంచితే అంత ఆ స్వామి మహిమ కానీ, గొప్పతనం కానీ, ఆయన గురించి ప్రచారం చేసినట్లనమాట ఆ ప్రసాదం ద్వారా.
మన ఏ ప్రసాదం అంటే తిరుపతి ప్రసాదం అంటారు. తిరుపతి లడ్డూని ఇష్టపడని వాళ్ళే ఉండరండి ఎవ్వరు. తర్వాత అది టీ పౌడర్ అది వేసేసి కలకండ వేస్తాను కదా నేను పాలల్లో. అలా వేసేసామంటే గడ్డలు చక్కగా టీ అయితే రెడీ అయిపోతుంది. టీ మరిగేలోపు ఆ కలకండ పీసెస్ అన్నీ కూడా కరిగిపోతాయి. దోసపిండి కలిపేశాను. చట్నీ రోజు పల్లీ చట్నీ ఇలా బోర్ కొడుతుంది కదా! అందుకని కొత్తిమీర, పుదీనా, టమాటా, మిర్చి, కొంచెం చింతపండు, పచ్చి కొబ్బరి వేసి చట్నీ వేశాను. ఇది చాలా బావుంటుందండి దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ. తర్వాత నేను మా ఫ్రెండ్ కలిపేసి రిలయన్స్ మార్ట్‌కి అయితే వెళ్ళామనమాట. అన్నీ చాలా రోజుల నుంచి ప్రొవిజన్స్, కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకి. అన్ని షాప్స్‌కి అయితే వెళ్ళక్కర్లేదండి. అందుకనేసి మార్కెట్‌లోనే తీసుకుంటా నేను వెజిటబుల్స్ ఎక్కువగా. సూపర్ మార్కెట్‌లో ఉన్నా కూడా అవి ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో అలా పెట్టేసి ఉంటారు కదా ఎక్కువ రోజులు. తొందరగా పాడైపోతాయి అనేసి మామూలుగా బయట సంతలాగా మార్కెట్ ఉంటుంది కదా! అక్కడ తీసుకుంటాము. నేను మా ఫ్రెండ్ కలిపి కావాల్సినవన్నీ ఇంటికి కావాల్సినవి మొత్తం కూడా ప్రొవిజన్స్ దగ్గర నుంచి షూస్ ఇలాంటివన్నీ వాకింగ్ షూస్ అన్నీ కొనుక్కొని వచ్చామండి. ఇలా ఒక్కసారి అయితే చూపిస్తున్నాను రకరకాల టాప్స్ కానీ మామూలుగా వీ నెక్ వచ్చే డ్రెస్సెస్ ఉన్నాయి కదా కొత్తగా మోడల్స్ అవి కూడా చాలా మోడల్స్ వచ్చున్నాయి. చాలా బాగున్నాయన్నమాట చూస్తానికి. అవి ఒక్కసారి అయితే అలా చిన్న షార్ట్ వీడియో లాగా తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్, త్రిబుల్ ఎక్స్ఎల్. చాలామంది ఏంటంటే ఇప్పుడు షార్ట్ లెగ్గిన్ అలా వేసేసి లాంగ్ కుర్తాసు, లాంగ్ ఫ్రాక్ లాగా వేస్తున్నారు. ఎక్కువగా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఎంత ఏజ్ వాళ్ళైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. కాలర్ వచ్చేసి డ్రెస్సెస్, షార్ట్ డ్రెస్సెస్, కుర్తీస్ ఉంటాయి కదా! అవి కూడా చాలా బాగున్నాయండి. అంటే పెద్ద కాలర్ అనమాట. చిన్న కాలర్ కాకుండా. నేను మొన్నే చాలా డ్రెస్సెస్ అవి తీసుకున్నాననమాట. తిరుపతిలో నుంచి తెచ్చిన మెటీరియల్స్ ఇంకా నేను స్టిచ్ చేయించలేదు. చాలా డ్రెస్సెస్ కూడా మొన్న సమ్మర్‌లో చాలా పర్చేస్ చేశాను. ఇంకా మళ్ళీ మళ్ళీ తీసుకుంటే నాకు బోర్ కొడుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా బట్టలు ఇంకా ఇదే పనా అన్నట్లు ఉంటుందన్నమాట. ఆల్రెడీ కప్‌బోర్డ్స్ అన్నీ కూడా పెట్టే ఖాళీ కూడా లేదనమాట. పాత డ్రెస్సులన్నీ కూడా మొత్తం సర్దేసి పనమ్మాయికి కూడా ఇచ్చేశాను. మామూలుగా డ్రెస్సులు డైలీ వేర్ చేసేయి మొత్తం కూడా నీట్‌గా అన్నీ సర్దేసి కప్‌బోర్డ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఐరన్ అవి చేయించి పెట్టేసేద్దామని మొత్తం సెపరేట్ చేశాననమాట. ఈ వైట్ కలర్, క్రీమ్ కలర్ మనకి వర్క్ ఉన్నాయి కదండీ! అవి ప్లాజో ప్యాంట్స్ చాలా బాగున్నాయన్నమాట. బయటికి వేసుకోవటానికి కానీ కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంట్లో వేసుకోవటానికి కానీ క్రీమ్ కలర్ ఎక్కువగా చాలా డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుందండి. తర్వాత మా షాపింగ్ అంతా అయిపోగానే కొంతసేపు అయితే చక్కగా ఎంజాయ్ చేశామన్నమాట. ఏవైనా అంటే ఫ్రెండ్స్‌ం కదా షేర్ చేసుకుంటూ తింటాం కానీ అలాగా అన్నీ తీసేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఇంటికి తీసుకొచ్చాను. ఒక పట్టలాగా వేసుకుంటాననమాట నేను తీసుకొచ్చాక. అవన్నీ మళ్ళీ డైరెక్ట్‌గా నేల మీద అలా వేస్తే మొత్తం మళ్ళీ క్లీనింగ్ అది చేసుకోవటం కష్టమవుతుందని. మా అత్తయ్య గారైతే అన్నీ సపరేట్ చేసి పెట్టారు. వెజిటేబుల్స్ అన్నీ కూడా. నేను కొద్దిసేపు నిద్రపోయాననమాట. వచ్చేసి మొత్తం అన్నీ వేటికదంతా డివైడ్ చేసేసి ఒక 1 అవర్ కొంచెం కష్టపడి అన్నీ సర్దుకున్నామంటే ఒక 15 డేస్ అలా అయితే మనకి ఎక్కువ ఏం పని ఉండదండి. తక్కువగా కూరగాయలన్నీ తెచ్చిపెట్టుకున్నామనుకోండి, ప్రతిరోజు షాప్‌కు వెళ్ళాల్సిన పని ఉండదు. మార్కెట్‌లకి వెళ్ళాల్సిన పని ఉండదు. ఈజీగా అన్నీ ఇలా కవర్స్‌లో పెట్టుకున్నామనుకోండి, ఏ వెజిటేబుల్ వండాలంటే అవి తీసేసుకొని చక్కగా వేరే పని లేకుండా అంటే అన్నీ బాక్స్‌లో పోసేసుకొని ఏది కిందుందో, ఏది పైనుందో తెలియకుండా చాలామంది అయితే ఆ డబ్బా ఫ్రిడ్జ్‌లో ఉంటుంది కదా! అందులో కుమ్మరిచ్చేస్తుంటారనమాట. అంటే అలానే పోసేస్తుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏ ఏ కూరగాయ ఉందో తెలీదు. ఏది ప్రతిరోజు కూడా అడుగు నుంచి మొత్తం తీసుకోవటం, ఏరుకోవటం ఈ పనంతా లేకుండా ఉండాలంటే మనం ఇలాంటి కవర్స్ బ్యాగ్‌లో కానీ లేదంటే మనకి ఏవైనా ఇలాంటి టిష్యూ పేపర్ కవర్స్ ఉంటాయి కదా బయట. అలాంటి కవర్స్ కానీ ఏవైనా కూడా మనం ఒక 10 కవర్స్ అలా పెట్టుకున్నామనుకోండి, చక్కగా వేటికవి డివైడ్ చేసేసుకొని సర్దేసుకోవచ్చనమాట. ఒక్కసారి ఇలా అన్నీ సర్దేసేసుకున్నామంటే ఆ వీక్, ఆ 10 డేస్ మొత్తం కూడా చక్కగా అన్నీ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చనమాట. వంట చేసేప్పుడు కానీ, ఏ వెజిటేబుల్ కావాలో అది బయట పెట్టేసేసుకొని కొంచెం సేపు వాటర్‌లో నానబెట్టుకోవటం, కట్ చేసుకోవటం ఇలా ఈజీగా చేసుకోవచ్చనమాట.
ఎందుకంటే ప్రతిరోజు కూడా లేడీస్ ఉన్న టైంని మనం హ్యాండిల్ చేసుకోవటానికి చాలా టైం పడుతుందండి. ఉన్న టైం అంటే మనకున్న మార్నింగ్ చాలామందికి లంచ్ బాక్సు, బ్రేక్‌ఫాస్ట్ చేయటం కానీ చాలా హడావుడిగా ఉంటుందనమాట. చాలామంది వర్కింగ్ లేడీస్ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి క్యారేజీలు కట్టడం కానీ, హస్బెండ్‌లకి ఆఫీస్‌లకు కూడా చాలామంది క్యారేజీలు పంపియాల్సొస్తుంది. అలాంటప్పుడు వెజిటబుల్స్ కూడా కటింగ్ కూడా చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని నేను. కొన్ని సార్లయితే చలికాలం రైస్ కూడా ఉదయాన్నే తొందరగా బాయిల్ అవ్వవని మిడ్‌నైట్‌లో అలా లేచినప్పుడు వాటర్‌లో నానపెట్టి పెట్టేదాన్ననమాట. అలా కూడా వంట ప్రిపరేషన్ ముందుగా ప్రిపరేషన్ ముందు రోజే ప్లాన్ చేసుకున్నామంటే కటింగ్ చేసుకోవటం కానీ, ఇలాగ సర్ది పెట్టేసుకోవటం కానీ చక్కగా అలా ఉదయాన్నే ఏంటంటే హడావుడి లేకుండా ఉంటుంది. గోంగూర కూడా చట్నీ చేద్దామని తీసుకొచ్చానండి. అత్తయ్య గారు, నేను కలిపి ఇద్దరం ఇలా ఒలిచేసుకొని ఏదైనా ఒక డబ్బాలో పెట్టేసేద్దామని ఈ విధంగా అయితే మొత్తం ఒలుస్తున్నాను. ఎక్కువగా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఒంగోలులో ఒక కట్టొచ్చి 10 రూపీస్ అంట గోంగూర. మీకు నయమమ్మాయి 10కి 4 ఇస్తున్నారు అన్నదనమాట. తర్వాత స్నాక్స్ అవి కూడా ఈసారి బయటకు తీసుకొచ్చానండి. మేమెప్పుడూ కూడా ఇక్కడ పర్చేస్ చేస్తుంటాము. ఆయనేంటంటే ఇంట్లో ఫ్రెష్‌గా మనుషుల్ని పెట్టేసి చేయిస్తూ ఉంటారు. చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. మా అత్తయ్య ఎక్కువగా బాదుషా తింటారివి. మెత్తగా తన కోసం అవి తీసుకున్న. బొరుగు ముద్దలు ఇలాంటివన్నీ కొన్ని బాదుషా, సజ్జబూర్లు ఎక్కువగా ట్రెడిషనల్ వంటలే చేస్తుంటారనమాట వాళ్ళు. సజ్జబూర్లు, చక్రాలు అవి కొంచెం డెలికేట్‌గా ఉన్నాయి సజ్జబూరెలు కూడా. మనం ఇంట్లో ఏంటంటే కొంచెం ముక్కలైనా తింటాం కానీ, బయట కొనుక్కోవటం కానీ, అమ్మేవాళ్ళు కూడా కొంచెం బ్రేక్ అయినా కూడా అదంతా పాపం పాడైనట్లే అనమాట. అంటే ముక్కలైనవి ఎవరు కొనుక్కోరు కదండీ! కొంచెం రేట్ తక్కువ అలా కూడా అడుగుతుంటారు. ఒక్కోసారి ఏందంటే పాకం కొంచెం అంటే కలిపే విధానం కానీ, అవి మెదుపలా ఎక్కువ అవ్వటం కానీ, ఒక్కోసారి పిండి లూజ్ అవ్వటం కానీ అలా ఉన్నప్పుడు అలా డెలికేట్ అవుతాయన్నమాట. తర్వాత నేనెప్పుడూ కూడా బేకరీలో ఇలా ప్లెయిన్ బ్రెడ్ తెస్తాననమాట. మనం ఇలా ప్లెయిన్ బ్రెడ్ తెచ్చుకున్నామంటే ఏదైనా కూడా మ్యాంగో పుడ్డింగ్ లాగా కానీ, ఏవైనా పైన సిరప్‌లాగా వేసేసుకొని మనం ఇంట్లోనే కేక్ లాగా తినొచ్చనమాట. తినటానికి అవి తీసుకొచ్చి పెట్టేశాననమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కానీ ఇంట్లో మనం ఎక్కువ పనులు అవి ఉన్నప్పుడు ఇలా పిండి వంటలు అలా పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువ బర్డెన్ అనిపిస్తుందనమాట. అందులో ఇల్లు సర్దుకోవటం ఇవన్నీ కూడా పనులున్నాయి నాకు. అందుకనేసి కొన్ని పనులు చేసుకోవాలంటే కొన్ని అప్పుడప్పుడు ఇలాగ షాపింగ్ చేసేస్తూ ఉంటాననమాట. స్నాక్స్ అలాగా. తర్వాత ఆయిల్ కూడా పల్లి నూనె ఉంది కానీ బాటిల్ నువ్వుల నూనె అయిపోయిందనమాట. అందుకే దాన్నంతా కూడా నింపేసేద్దాము, పనిలో పని అయిపోతుందనేసి ప్రొవిజన్స్ అన్నీ సర్దటం అయితే అయిపోయిందండి. ఎలాగో మంత్ ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చుకుంటాను. 8, 7 ఆ లోపు అయితే తీసుకొచ్చుకుంటాననమాట. ఈసారి అయితే మ్యారేజ్‌కి అలా వెళ్ళటం అయిపోయింది. తర్వాత తెచ్చుకుందామనేసి కొన్ని మ్యారేజ్ నుంచి వచ్చేప్పుడే షాపింగ్ చేసుకొని వచ్చాననమాట. మా సైడ్ కొన్ని రకాల వడియాలు కానీ, ఐటెమ్స్, చింతపండ్లు ఇలాంటివి కొన్ని ఏరియాస్‌లో కొన్ని ఫేమస్ ఉంటాయన్నమాట. బెల్లం కూడా మా వైపు ఉండే బెల్లం ఇటువైపు ఉండదండి. మా వైపు మనకి రౌండ్‌గా తిరుపతి లడ్డూలా ఉంటది కదా! ఆ బెల్లం ఉంటుందన్నమాట మాకు చిత్తూరు అటువైపు నుంచి. చింతపండు కానీ, బెల్లం కానీ మా వైపు చాలా బావుంటుందన్నమాట. ఇక్కడేందంటే మనకి గ్లాసు అచ్చులు దిమ్మెలు పోస్తారు కదా! అలా ఉంటాయన్నమాట. అందుకే నేను ఎప్పుడూ కూడా 5 కేజెస్, 10 కేజెస్ అలా తెచ్చుకొని నా దగ్గర స్టోర్ చేసుకునే ఫ్రిడ్జ్ ఉంది కదా! కారం కానీ, పచ్చళ్ళు కానీ ఇవన్నీ పాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అవన్నీ కూడా సర్దేసేసుకున్నాను రాగానే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.